ఇవాళ మనము సోషల్ ఫస్ట్ లెసన్ కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియో చూద్దాం. అంటే మ్యాప్స్ గురించి. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే సుమేరియన్స్ ఎలా ప్రిపేర్ చేశారు, బేబిలోనియన్స్ అనే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారు అనేది మనం చూసాం. సుమేరియన్స్ ఎలా ప్రిపేర్ చేశారు, క్లే టాబ్లెట్ మీద. అదే బేబిలోనియన్స్ ఏమో ఎలా అంటే ఎర్త్ రౌండ్ డిస్క్ చుట్టూత బిటర్ రివర్ ఉంటుంది, సాల్ట్ ఓషన్లో మళ్ళీ 7 ఓషన్స్ ఉంటాయి అని అలా డిజైన్ చేశారు. సో ద నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియో అంటే ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. Around the same time, Greek geographers like Anaximander and Hectasteus of Miletus అంటే వీళ్ళని ఇప్పుడు టర్కీ వాళ్ళని ఇలా అంటామన్నమాట, మైలుటస్ అని, అండ్ హెరోడోటస్ ఆల్సో ప్రిపేర్డ్ వరల్డ్ మ్యాప్స్ బై అరేంజింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ నార్త్ టు సౌత్. ఇదిగో ఇలా ఉంటుంది అనమాట మ్యాప్. వాళ్ళు ప్రిపేర్ చేసిన మ్యాప్ ఇలా ఉంటుంది. అయితే వీళ్ళ తర్వాత గ్రీక్స్ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే నౌ టర్కీ అని హెక్టాటస్ అనాక్సామండర్ అనేవాళ్ళు టర్కీలో ఉంటారు అనమాట. నౌ టర్కీ పీపుల్ని మనము అంటే నౌ టర్కీ అంటాము దాన్ని. వాళ్ళు కూడా ప్రిపేర్ చేశారు. అంటే డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది. అంటే ప్రీవియస్ దాని మీద చూస్తే ఎలా ఎలా చేశారు. దేర్ ఐడియాస్ వే సిమిలర్ టు బేబిలోనియన్స్ లాగానే ఉంది. హూ బిలీవ్ దట్ ద ఎర్త్ వాజ్ అ రౌండ్ డిస్క్ సరౌండెడ్ బై ఓషన్ వాటర్. వాళ్ళు కూడా సేమ్ ఇలాగే డిజైన్ చేశారు. రౌండ్ డిస్క్ అనేది కామన్ పాయింట్, ఓషన్స్ తో సరౌండింగ్ అనేది కూడా కామన్ పాయింటే బేబిలోనియన్స్ లాగానే. సో మెయిన్గా ఏంటంటే వీళ్ళు ట్రావెలింగ్ చేసేవాళ్ళు. దే ట్రావెల్ వైడ్లీ అండ్ wrote down descriptions of the land and people and their historic ages as they saw or heard about. అంటే వీళ్ళు ఎక్కువ ట్రావెల్ చేసి దాని తర్వాత డిస్క్రిప్షన్స్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ పీపుల్ చేసేవాళ్ళు. అంటే పీపుల్ ఎలా ఉన్నారు, ల్యాండ్ ఎలా ఉంది అని ఎక్కువ ట్రావెలింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సో తర్వాత మ్యాప్ ప్రిపేర్ చేశారు. దే ప్రిపేర్డ్ మ్యాప్స్ బేస్డ్ ఆన్ దీస్ ట్రావెల్స్ అండ్ డిస్క్రిప్షన్స్. సో మెయిన్ ఐడియా ఏంటి, వరల్డ్ ఆఫ్టర్ హెక్టాటియస్ ఏంటి అంటే మెయిన్గా వీళ్ళు ట్రావెలింగ్ని బట్టి ఈ మ్యాప్ని డిజైన్ చేశారు. ఇన్ విచ్ ఎర్త్ మనము రౌండ్ డిస్క్ లాగానే ఉంటుంది, ఇట్ ఈస్ సరౌండెడ్ బై ద ఓషన్స్. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేశారంటే మెయిన్గా వీళ్ళు ట్రావెలింగ్ ద్వారా డిస్క్రిప్షన్ చేశారు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్లైండ్గా కాకుండా జస్ట్ వెళ్తూ దాన్ని బట్టి ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి దాన్ని బట్టి వాళ్ళు మ్యాప్ ప్రిపేర్ చేశారు. సో దిస్ ఈస్ ద మ్యాప్ అనమాట. సో దీని డిస్క్రిప్షన్ చూద్దాం. They traveled widely and wrote down descriptions of the land and people around their histories as they saw or heard about. So, though these maps have not survived, historians have tried to recreate them with the help of the descriptions. ఇప్పుడన్నీ ఇవి లేవు, ఏంటంటే ఒక్కొక్కటి తర్వాత అడ్వాన్స్ అవి పోతూ ఉన్నాయి. కానీ ఫస్ట్ ఏంటంటే పోయినాయి, ఆల్మోస్ట్ సర్వైవ్ అవ్వలేదు అవి. ఇప్పుడు దాని సూచనలు కూడా ఏమీ లేవు. కానీ ఏంటంటే ఎలా మన మ్యాప్ తయారైంది అనే దాని గురించి చెప్పుకుందాం. As you can see in the previous map, they placed Greece in the middle of the map. ఈ మ్యాప్లో ఏంటి అని అంటే ఇక్కడ చూస్తే మీరు మిడిల్లో గ్రీస్ పెట్టారు. గ్రీస్ అనేది మిడిల్లో పెట్టారు. ఎందుకంటే బేబిలోనియన్ వాళ్ళు బేబిలోనియన్ చెప్తారు, గ్రీక్ వాళ్ళు గ్రీస్ మధ్యలో పెట్టి తర్వాత దే ఆల్సో డివైడెడ్ ద వరల్డ్ మొత్తాన్ని మనం ఎలా డివైడ్ చేశారు. టోటల్గా ఇప్పుడు మనకి ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి అలా కాకుండా ఇక్కడ ఓన్లీ 3 కాంటినెంట్స్గా డివైడ్ చేశారు. So first is Europe, and the second one is Libya, which is now called Africa, and the third one is Asia. All of them were separated by the Mediterranean Sea. So ఈ షేప్ జస్ట్ మీరు ఏంటంటే ఈ డ్రాయింగ్ ఆర్ ఈ ఫిగర్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు రాసేయచ్చు. ఇన్ విచ్ గ్రీస్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద మిడిల్, యూరోప్, లిబియా అండ్ ఏషియా. The world is divided into 3 continents which is separated by the Mediterranean Sea. So ఈ బ్లూ కలర్ అనేది మెడిటరేనియన్ సీ అనమాట. సో ఈ 3 కాంటినెంట్స్ ఈ మెడిటరేనియన్ సీ తోటి మనకి డివైడ్ అయ్యి ఉందన్నమాట. సో సపరేట్ అయింది. ద గ్రీక్స్ అండ్ ఆఫ్టర్ దెమ్ రోమన్స్ వేర్ గ్రేట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ మ్యాప్స్. సో రోమన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. దే వాంటెడ్ టు, మెయిన్గా రోమన్స్ ఎందుకు అని అంటే దే వాంటెడ్ టు కాన్కర్ ద వరల్డ్, బిల్డ్ కాలనీస్ ఇన్ ఫార్ ఆఫ్ ప్లేస్ అండ్ ట్రేడ్ విత్ దెమ్. అందుకని అనమాట. ఎందుకంటే యాక్చువల్గా రోమన్స్ ఏంటంటే వాళ్ళు అప్పట్లో రాజులు ఎలా అంటే వరల్డ్ని కాన్కర్ చేయాలనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటి అని అంటే దీన్ని మ్యాప్స్ తయారు చేయాలి వాళ్ళు. కాబట్టి ఎక్కడ ఏముంది అని తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఆసక్తి చూపించారు. యూ ఆల్సో హర్డ్ ఆఫ్ Alexander, Greek king, who tried to conquer the world and came as
ఫార్ యాజ్ ఇండియా సమ్ 2300 ఇయర్స్ ఎగో. సో మీకు ఎలాగో వినే ఉంటారు. సో అలెగ్జాండర్ రాజు గురించి మీరు వినే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మన హిస్టరీలో వస్తుంది అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఈజ్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ దీస్ కింగ్స్ అనమాట. గ్రీక్ కింగ్ హూ ట్రై టు కాన్కర్ ద వరల్డ్ అరౌండ్ 2000 ఇయర్స్ ఎగో, 2300 ఇయర్స్ ఎగో. సో కాబట్టి వీళ్ళందరికీ ఏంటి, మ్యాప్స్ కావాలి. ఎందుకంటే ఈ వరల్డ్ ని కాన్కర్ చేయడానికి ఎక్కడ ఏది ఉంది అని చేయడానికి. సిమిలర్లీ రోమన్ ట్రేడర్స్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ ట్రేడింగ్ సెంటర్స్ ఆన్ ఇండియన్ కోస్ట్ టు విచ్ దే కేమ్ బై షిప్స్. మ్యాప్స్ బికేమ్ యూస్ఫుల్ అండ్ నెసరీ ఫర్ దెమ్. సో ఈ రోమన్ ట్రేడర్స్ కూడా ట్రేడింగ్ చేయడానికి, ఆక్రమించుకోవడానికి, ట్రేడ్ చేయడానికి ఇండియన్ కోస్ట్ దగ్గరకు వచ్చి అన్ని షిప్స్ ఎక్కడ ఉన్నాయి, షిప్స్ దగ్గరకు వచ్చి విచ్ దే కేమ్ బై షిప్స్ అనమాట. షిప్స్ ద్వారానే, అప్పట్లో మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఏం లేదు కాబట్టి షిప్స్ ద్వారా వచ్చి ఎక్కడ ఏది ఉన్నాయి అని తెలుసుకునేవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఆ మ్యాప్స్ అనేవి చాలా యూస్ఫుల్. ఇప్పుడు ఆ షిప్ ఎటువైపు వెళ్ళాలి, డెస్టినేషన్ ప్లేస్ ఏది అని తెలుసుకోవడానికి మ్యాప్ అనేది వాళ్ళు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా యూజ్ చేసేవాళ్ళు అనమాట. కాబట్టి రోమన్స్ కూడా అలా. సో ఇక్కడ మనం ఇవాళ ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాము, ఫస్ట్ అలెగ్జాండర్ గ్రీక్, సో ఫస్ట్ బేబిలోనియన్స్, తర్వాత ఈ హెక్టాక్టస్ అంటే గ్రీక్ పర్సన్స్ ఎలా చేసుకున్నారు, అంటే ఎలా మనం మ్యాప్ని ఎలా చేశారు, డిస్క్ మిడిల్లో ఏమో అదే మెడిటరేనియన్ సీ తోటి 3 కాంటినెంట్స్గా డివైడ్ అయ్యింది. ఇన్ విచ్ ద మెడిటరేనియన్ సీ డివైడెడ్ దీస్ 3 కాంటినెంట్స్ అరౌండ్ దీస్ అరౌండ్ ద వరల్డ్ దేర్ ఆర్ ద వరల్డ్ ఈస్ సరౌండెడ్ బై ఓషన్స్ అని తెలుసుకున్నాం. తర్వాత ఏం చేసాము, అసలు వీళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు, గ్రీక్ ఏ కింగ్స్ అయినా కాన్కర్ చేయడానికి వరల్డ్ కాబట్టి ఈ మ్యాప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అయింది. తర్వాత రోమన్స్ ఎందుకు యూజ్ చేశారు, వాళ్ళు ఎక్కువగా షిప్స్ తోటి అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి ట్రేడింగ్ చేయడానికి ఆ షిప్స్ తోటి అటు ఇటు వెళ్ళినప్పుడు ఈ మ్యాప్స్ అనేవి వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయింది. ఇక్కడ వరకు చూసాం. సో ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ద సెయిలర్స్ ద మ్యాప్స్ హ్యాడ్ టు బి యాక్యురేట్. సో సపోజ్ మన షిప్లో ఈ 1 కిలోమీటర్లో ఇది ఉంది, 2 కిలోమీటర్స్లో అది ఉంది అని అంటే, ఒకవేళ అక్కడ సడన్గా లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన అప్రాక్సిమేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ఏదన్నా ఉండి లేకపోతే అది మునిగిపోద్ది, అంటే ఆ షిప్ అనేది మునిగిపోద్ది. కాబట్టి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా ఉండాలి. సో వీళ్ళకి అవసరం పడింది. సో గ్రీక్ కింగ్స్ వాళ్ళకి, గ్రీక్ పీపుల్కి ఏంటంటే సైలర్స్కి ఇన్ఫర్మేషన్ చాలా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి అప్పుడు ఏంటంటే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేది మనకి వాళ్ళు డిజైన్ చేశారు. అంటే మెల్లగా కనుక్కోవడం స్టార్ట్ చేశారు. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనే ఇన్ఫర్మేషన్. సో ఎలాగా చేశారంటే దే ట్రై టు ఫైండ్ అవుట్ ఎ సెట్ ఆఫ్ ప్లేసెస్ వేర్ ద మిడ్ డే అక్కర్డ్ ఎట్ ద సేమ్ టైమ్. సో ఫస్ట్ కొన్ని ప్లేసెస్ వాళ్ళు చూసుకున్నారు. మిడ్ డే అంటే ఆఫ్టర్నూన్, కరెక్ట్గా ఆఫ్టర్నూన్ కొన్ని ప్లేసెస్లో సేమ్ టైంలో ఆఫ్టర్నూన్ అవుతుంది. అవి ఏ ఏ ప్లేసెస్ అనేది ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. తర్వాత దీస్ ప్లేసెస్ వేర్ జాయిన్ టుగెదర్ విత్ ద లైన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. దిస్ వాజ్ ద మెరిడియన్, నూన్ లైన్ ఆర్ లాంగిట్యూడ్. సో సో అప్పుడు ఏంటంటే ఆ ప్లేసెస్ అన్ని వీళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత సో దాన్ని ఆ ప్లేసెస్ అన్నిటిని జాయిన్ చేశారు. జాయిన్ చేసి అది నార్త్ నుంచి సౌత్ వరకు ఏ ప్లేసెస్ అన్ని మిడ్ డే ఎప్పుడు వస్తుంది అనేది ఆల్ టుగెదర్ ద సేమ్ టైంని అన్నిటిని ఇలా ఇలా నార్త్ నుంచి సౌత్ అంటే వర్టికల్గా వాళ్ళు, మనం ఇప్పుడు మ్యాప్లో చూస్తుంటే వర్టికల్ లైన్ ఉంటుంది కదా, దాన్ని డిజైన్ చేశారు. దాన్ని లాంగిట్యూడ్స్ అంటారు. సో మెరిడియన్ ఈజ్ ద నోన్ లైన్. సో దే ఆల్సో ట్రై టు డ్రా లాటిట్యూడ్స్ అంటే లాటిట్యూడ్స్ ఎలా డ్రా చేశారు, దే drew latitudes by connecting places which had the equal length of shadow at noon. ఎందుకంటే అక్కడ మెయిన్ మనకి వాళ్ళకి జస్ట్ మనకి హెల్ప్ ఏముంది, వాడికి ఓన్లీ ఓన్లీ సన్ ద్వారానే వాళ్ళు లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్. సో ఎప్పుడైతే ప్లేసెస్ అన్ని ఎక్కడైతే సేమ్ ప్లేసెస్లో నూనె పడతాయో వాటి నార్త్ టు సౌత్ వాటి అన్ని ప్లేసెస్ని ఒక లైన్ తోటి జాయిన్ చేస్తే దాన్ని మెరిడియన్, నూన్ లైన్, దాన్ని లాంగిట్యూడ్ అంటారు. అదే లాటిట్యూడ్స్ అంటే ఆల్ ద లాటిట్యూడ్స్ దే ఆర్ డ్రాన్ బై కనెక్టింగ్ ప్లేసెస్ విచ్ హ్యాడ్ ద ఈక్వల్ లెంత్ ఆఫ్ షాడో. అంటే ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి సేమ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ షాడో ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆ లాటిట్యూడ్ ఆ ప్లేస్ని ఈ ప్లేస్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఈ రెండు ప్లేసెస్లో ఈక్వల్ లెంత్ ఆఫ్ షాడో పడుతుంది ఒక టైంలో. సో కాబట్టి ఏం చేస్తారు, ఈ రెండు ప్లేసెస్ని కనెక్ట్ చేస్తారు. సో ఇదేంటి హారిజాంటల్గా డ్రా చేశారు, దాన్ని లాటిట్యూడ్స్ అంటారు. సో
సో ఈ ఇది చాలా బేసిక్ స్టార్టింగ్ అనమాట. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఎలా కనుక్కున్నారు అనేది ఓన్లీ సన్‌ని బట్టి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 2 లైన్స్ దే డ్రూ ఎ గ్రిడ్, ద మ్యాప్ అండ్ లొకేటెడ్ ఆల్ ద ప్లేసెస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ నార్త్. సో మనకిప్పుడు లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఎలా డ్రా చేస్తారో తెలిసిపోయింది. సో ప్రిపేరింగ్ దీస్ లైన్స్, సో లాంగిట్యూడ్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఇలా వరల్డ్ చూస్తే నార్త్ నుంచి సౌత్ నుంచి, లాటిట్యూడ్స్ ఏమో ఈస్ట్ టు వెస్ట్ డ్రా చేసి అన్ని ప్లేసెస్‌ని ఇలా మొత్తం అన్ని గ్రిడ్ ఆఫ్ లైన్స్ డ్రా చేశారు. సో కొంచెం కొంచెం మనము అట్లాస్‌లో వరల్డ్ మ్యాప్‌లో తగిన ఆధారంగా మనకి కొంచెం కొంచెం ఇలా అడ్వాన్స్ అవుతూ వచ్చిందన్నమాట. ప్రిపేరింగ్ దీస్ లైన్స్ అక్యురేట్‌లీ వాస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండ్ ఇట్ టుక్ అబౌట్ 2000 ఇయర్స్ టు ఫైనల్లీ గెట్ కరెక్ట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఇది ఒక రోజుతో 2 రోజులతో అయ్యే పని కాదు. 2000 సంవత్సరాలు పట్టింది వీళ్ళకి. ఇది లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ మొత్తం డ్రా చేయడానికి. బట్ లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ మ్యాప్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 2 లైన్స్ బికేమ్ ఈజీ అండ్ యూస్‌ఫుల్ ఫర్ ట్రావెలర్స్ అండ్ సెయిలర్స్ హూ కుడ్ ఓరియంట్ ద డైరెక్షన్ దే ట్రావెల్ టు దేర్ డెస్టినేషన్. సో తర్వాత ఎప్పుడైతే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఎప్పుడైతే డిజైన్ చేశారో ఈ సెయిలర్స్ ఎంత ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ అయిందంటే వాళ్ళ పర్పస్ చాలా ఈజీ అయిపోయింది. ద సెయిలర్స్ in turn helped the map makers by telling them about the places they visited. ఇలా సేలర్స్ అటు ఇటు వెళ్తున్నప్పుడు ఆ ప్లేసెస్ ఎక్కడున్నాయి, ఏమెక్కడున్నాయి అనేది వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. ఇక్కడి వరకు లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయింది? దేన్ని బట్టి స్టార్ట్ అయింది? మెయిన్ ఏంటంటే నూను, సన్‌ని బట్టే వీళ్ళు లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అనేది డిజైన్ చేశారు. Ptolemy was one of the most famous geographers of the ancient world who prepared detailed maps of the world using those lines. సో ఇంకా టాలమీ అనే అతను ఇంకా ఫేమస్ జియోగ్రఫర్ అనమాట. ఇంకా ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్‌ని బట్టి ఇంకా అడ్వాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. హవెవర్ దీస్ మ్యాప్స్ వేర్ ఆల్ లాస్ట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఇప్పుడు అవన్నీ లేదు. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు జస్ట్ ఎలా అడ్వాన్స్ అయింది, ఎలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలా డిజైన్ చేశారనేది మనం చూస్తున్నాం. You may also have noticed that most of these ancient maps give more correct information of Europe అండ్ నియర్ బై కంట్రీస్. ఇప్పుడు అన్ని మ్యాప్స్ మనం చూస్తే మోస్ట్‌గా యూరప్ గురించే ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. అండ్ నియర్ బై కంట్రీసే. ఇన్ ఫ్యాక్ట్ దే యూజువల్లీ ప్లేస్ గ్రీస్ ఆర్ రోమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మ్యాప్. ఎందుకంటే ఈ గ్రీస్ ఆర్ రోమ్ పీపులే కదా! ఇప్పుడు గ్రీస్ వాళ్ళే కదా! ఫస్ట్ స్టార్టింగ్ చేసింది లాటిట్యూడ్స్ ఆర్ లాంగిట్యూడ్స్ అని. సో ఎప్పుడు గాని గ్రీస్ అన్నా, రోమ్ అన్నా మధ్యలో ఉంటుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ది ఇప్పటివరకైతే ఏమేమి మ్యాప్స్ చూసామో. సో they also give some correct information about the places visited by sailors and traders on the coast of various countries, but they did not know about the interior places. సో అటు ఇటు sailors వెళ్తూ ఉంటారు కదా! వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు పాయింట్ ఔట్ చేశారు ప్లేసెస్‌ని బట్టి. ప్లేసెస్ చెప్పారు. ఎందుకంటే ఈ సెయిలర్ ఈ ప్లేస్ ఉందని చెప్తే వాళ్ళు పెట్టేశారు. కానీ యాక్చువల్‌గా ఇంటీరియర్ ప్లేస్ లోపల దాని గురించి తెలీదు. జస్ట్ ఎక్కడ ఏది ఉందని తెలుసుకున్నారు. thus on the map of Asia you can see India shown as much smaller than Sri Lanka as the sailors were more familiar with it. సో ఎప్పుడైనా గానీ మనకి మ్యాప్ చూస్తేనేమో ఏషియా మ్యాప్‌లో ఇండియా ఏమో చాలా తక్కువ చిన్నదానిలాగా కనిపిస్తుంది దాన్ శ్రీలంక. ఎందుకంటే సెయిలర్స్ దాని గురించి ఎక్కువ ఫెమిలియర్ కాబట్టి. సో దీస్ బుక్స్ ఆఫ్ టాలమీ ఏం చేశాడు? లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ బట్టి అడ్వాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఈ ఈ టాలమీ యూజ్ చేసే బుక్స్ ఎవరికి ఉపయోగపడ్డాయి? తర్వాత ఇదిగోండి ఇది టాలమీ అన్నమాట. ఇది టోలమీ చేసిన బుక్స్ ఎవరికి ఉపయోగపడ్డాయి అంటే అరబ్ వాళ్ళకి. అరబ్ స్కాలర్స్ అండ్ సేలర్స్ టు ప్రిపేర్ దీస్ మ్యాప్స్. సో ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇది అరబ్ వాళ్ళు ప్రిపేర్ చేసిందనమాట. అరబ్ పర్సన్, వన్ ఆఫ్ ది అరబ్ పర్సన్స్ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బై టాలమీ. సో వన్ ఫేమస్ అరబ్ మేకర్ ఏఐ అద్రిషి prepared a world map for his king in 1154 CE. సో ఏంటంటే ఇతను వాళ్ళ రాజు గురించి ఈ మ్యాప్ ప్రిపేర్ చేశాడు. ఇద్రిషి అనే అతను. సో కింగ్ గురించి ప్రిపేర్ చేశాడు. ఎప్పుడు 1154. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ద మ్యాప్ విత్ లెజెండ్స్ రిటన్ ఇన్ అరబిక్ వైల్ షోయింగ్ ద యూరేషియన్ కాంటినెంట్ ఫుల్లీ. సో ఇప్పుడు యూరప్ అనేది మనకి ప్రతి దాంట్లో ఉంటుందని చెప్పాం కాబట్టి ఈ యూరప్ అనేది మొత్తం కనిపించేలాగా డిజైన్ చేశాడు. అందులో ఏంటంటే అతను అరబ్ కాబట్టి అరబ్‌లో మనకి ప్రిపేర్ చేశాడు. ఆ మ్యాప్ అనేది. షోస్ షోస్ ఓన్లీ బై ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా కాంటినెంట్ అండ్ ల్యాక్ డీటెయిల్స్ ఆఫ్. సో యూరేషియన్ కంట్రీ ఏమో ఫుల్లీ చూపించాడు. నార్దర్న్ పార్ట్‌లో
ఆఫ్రికా ఉంది. అండ్ డీటెయిల్ సదర్న్ కాంటినెంట్ ఆఫ్రికా, ఏషియా గురించి కొంచెం తక్కువ ఉందన్నమాట. సో, మొత్తం ఎక్కువ యూరప్ గురించి ఉంది దాంట్లో, యురేషియన్ కాంటినెంట్. సో, నార్త్ ఏంటంటే ఓన్లీ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది ఆఫ్రికా. ఆఫ్రికా గూడా ఓన్లీ నార్దర్న్ పార్ట్ చూపిచ్చాడు. అండ్ డీటెయిల్స్ సౌత్ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా గురించి అంత ఇవ్వలేదన్నమాట. సో, ఏంటి ఇక్కడ దీని తర్వాత ఇక్కడ మనము చెప్పాం కదా! రోమ్ వాళ్ళు ఇలా చేశారు. అదే గ్రీక్ వాళ్ళు ఇలా లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ చేసిన తర్వాత ఏమైందంటే టాలమీ అనే అతను ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి మనకి ఈ ఈ దృశ్యాన్ని ఇలా ప్రిపేర్ చేశాడు. వాళ్ళ రాజు గురించి ఇలా ప్రిపేర్ చేశాడు. ఎక్కువ యూరోపియన్ కాంటినెంట్ గురించి ఎగ్జాగరేట్ చేశాడు. తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే షోస్ ఓన్లీ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది ఆఫ్రికా కాంటినెంట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా గురించి అతను ఏం చెప్పలేదు. ఓన్లీ ఆఫ్రికా కాంటినెంట్ గురించి కూడా ఓన్లీ ఎందుకంటే మొత్తం 3 కాంటినెంట్స్ కదా! యూరోప్, ఏషియా, ఆఫ్రికా గురించి కాబట్టి మొత్తం ఇప్పుడు 3 కాంటినెంట్స్ గానే ఉంది. కాబట్టి ఏంటంటే ఈ 3 కాంటినెంట్స్ గురించి ఎలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనేది మనం ఈ ఈ జస్ట్ ఇమేజ్ గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. సో దేర్ ఆర్ మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ దిస్ మ్యాప్. ఫస్ట్‌లీ ఇట్ షోస్ ద సౌత్ టువర్డ్స్ ద టాప్ ఆఫ్ ద మ్యాప్ అండ్ నార్త్ టువర్డ్స్ ద బాటమ్. ఇక్కడ ఏంటంటే ఇద్రిషి అనే అతను వీళ్ళు అరబ్స్ కాబట్టి ఏంటంటే సౌత్ ఏమో టాప్‌లో ఉంది. ఇది మ్యాప్ 5లో ఇప్పుడు చెప్తే సౌత్ డైరెక్షన్ టాప్‌లో ఉంది. నార్త్ డైరెక్షన్ కిందుంది. ఇట్ ప్లేసెస్ అరేబియా ప్రామినెంట్‌లీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద మ్యాప్. ఇది అరేబియన్స్ వాళ్ళది కాబట్టి మిడిల్‌లో అరేబియా ఉంటుంది యాస్ యూజువల్. కానీ అరబ్స్ ఎలా డిజైన్ చేశారు? మెయిన్ పాయింట్ ఏంటంటే సౌత్ డైరెక్షన్ టాప్ ఆఫ్ ది మ్యాప్‌లో, నార్త్ డైరెక్షన్ బాటమ్ ఆఫ్ ది మ్యాప్‌లో డిజైన్ చేశాడు ఇక్కడ. ఓకేనా? తర్వాత మిడిల్‌లో ఏమో అరేబియా ఉంటుంది. సో, యాక్చువల్‌గా ఏంటంటే బిఫోర్ దే డిస్కవర్డ్ ద బుక్స్ ఆఫ్ టాలమీ, యూరోపియన్ మ్యాప్ మేకర్స్ వేర్ గ్రేట్‌లీ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై రిలీజియస్ ఐడియాస్ ఆఫ్ ది పీపుల్. యాక్చువల్‌గా ఏంటి అనంటే ఈ యూరప్ పీపుల్ వాళ్ళు ఎప్పుడైతే ఈ టాలమీ ఎప్పుడైతే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వలేదో, యూరప్ పీపుల్ వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు అక్కడి వరకి అరేబియా వాళ్ళు అయిపోయారు. యూరోపియన్ మ్యాప్ మేకర్స్ ఎలా చేసేవాళ్ళు అసలు ఐడెంటిఫై ఎలా చేసేవాళ్ళంటే, దే వేర్ గ్రేట్‌లీ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై ద రిలీజియస్ ఐడియాస్ ఆఫ్ ది బైబుల్ అండ్ మేడ్ మ్యాప్స్ ఆఫ్ ది వరల్డ్ టు రిప్రజెంట్ టు దోస్ ఐడియాస్. ఏంటంటే ఇక్కడ చూస్తే మీరు యూరోప్ పీపుల్ ఎక్కువ బైబుల్ ఐడియాస్‌ని బట్టి వాళ్ళు ఎక్కువ ఆ రిలీజియస్ ఐడియాస్ తోటి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేవాళ్ళు కాబట్టి యూరోప్ పీపుల్ దాన్ని బట్టి వాళ్ళు దే మేడ్ మ్యాప్స్ ఆఫ్ ది వరల్డ్ టు రిప్రజెంట్ ఆ ఐడియాస్‌ని బట్టి ఇక్కడ చూస్తే ఇదంతా దాంతోటి మోడల్ ఆఫ్ ది వరల్డ్ అకార్డింగ్ టు బైబుల్‌ని బట్టి వీళ్ళు డిజైన్ చేశారు. కానీ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో తర్వాత వాళ్ళు ఎలా చేశారో చూద్దాం. దిస్ రియల్ వాస్ ఎ మోడల్ ఆఫ్ ద వరల్డ్ అకార్డింగ్ టు ద బైబుల్. అకార్డింగ్ టు ద బైబుల్ ఇలా ఉండేదన్నమాట యూరోపియన్ పీపుల్‌కి. సో, ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఓషన్స్ అండ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 కాంటినెంట్స్ ఏషియా, యూరోప్ అండ్ ఆఫ్రికా. సేమ్ ఇంతే. ఇలా ఓషన్స్ ఇది ఇలా ఒక్కొక్కటి ఇలా డివైడ్ అయింది. 3 కాంటినెంట్స్ అని వీళ్ళు కూడా చెప్పారు. ఏషియా వాస్ కన్సిడర్డ్ ద లార్జెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్ ఇట్ హాడ్ జెరూసలేం విచ్ వాస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో, ఏషియా అనేది లార్జ్‌గా ఉంటుంది. సో, ఇదేంటి యూరోపియన్ పీపుల్. జస్ట్ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. యూరోప్ పీపుల్ అని మనకు చూపించారు. యూరోప్ పీపుల్ 3 కాంటినెంట్స్. యూరోప్ పీపుల్ ఎలా చెప్పారంటే 3 కాంటినెంట్స్ ఉంటుంది. మెయిన్‌గా ఏషియా పెద్దది. ఏషియా ఎందుకు పెద్దది? ఏషియా పెద్దది. అందులో మెయిన్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ అక్కడ పుట్టారు. అంటే జెరూసలేం అనే ప్లేస్ అది ఏషియన్ కాంటినెంట్‌లో ఉంది. ఇట్ ఈస్ దేర్‌ఫోర్ ఆల్సో షోన్ ఆన్ ద టాప్. ఇక్కడ టాప్‌లో వాళ్ళు అది కూడా చూపించారన్నమాట. సో ఇట్ ఈస్ దేర్‌ఫోర్ షోన్ ఆన్ ద టాప్ ఆఫ్ ది మ్యాప్. యూరప్ అండ్ ఆఫ్రికా ఆర్ షోన్ అట్ ద బాటమ్. సో ఇవి 2 చిన్నవన్నమాట. ఇవి యూరప్, ఆఫ్రికా. ఈ పైనది ఏషియా. ఇక్కడ జీసస్ క్రైస్ట్ పుట్టాడు. అరౌండ్ సీఈ కామన్ ఎరా 1480 యూరోపియన్స్ రీడిస్కవర్డ్ అప్పుడేంటి టాలమీ బుక్స్ వచ్చాయి కాబట్టి తర్వాత చూసుకొని అండ్ వేర్ స్టన్ టు లెర్న్ అబౌట్ ద యాక్యురేట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లొకేషన్. ఎందుకంటే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఇన్ఫర్మేషన్ తర్వాత వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ వదిలేసి ఆ బుక్స్ చూసుకొని తర్వాత వాళ్ళు షాక్ అయ్యారన్నమాట. సో దే ప్రిపేర్డ్ సమ్ న్యూ మ్యాప్స్. ఇప్పుడు వాళ్ళు ఇలా ప్రిపేర్ చేస్తారు. సో సమ్ అడ్వాన్స్డ్ మ్యాప్ అట. యూ కెన్ సీ వన్ సచ్ మ్యాప్ అన్నమాట. ఇలాంటి మ్యాప్ వాళ్ళు డిజైన్ చేశారు. ఎవరు? యూరోపియన్స్. సో మ్యాప్స్ బేస్డ్ ఆన్ ద mathematical calculations prepared of reading of the Ptolemy books చూసి latitudes, longitudes. Unlike the map shown above, this is based on actual mathematical calculations of distance and directions. So unlike the map, so unlike the map shown above, this is based on actual mathematics. ఇక్కడ ఏంటంటే జస్ట్ అలా అజంప్షన్స్ కాకుండా యాక్యురేట్ దాన్ని బట్టి వీళ్ళు డిజైన్ చేయడానికి స్టార్ట్ చేశారు. యూరోపియన్స్ అని స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు నేను ఈ లెసన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ప్రాపర్‌గా అర్థమైందని ఆశిస్తున్నాను.
Hope this video is very useful to you. Please like, share and subscribe to my channel for further updates. Thank you.